సుఖాలు అలవాటైతే కష్టపడే తత్వం పోతుంది. సమయం డబ్బు కంటే విలువైంది. నీ కష్టార్జితం మాత్రమే నీకు శాశ్వత తృప్తినిస్తుంది. డబ్బు ఉన్నప్పుడు అన్నీ ఉన్నట్లే అనిపిస్తుంది, కానీ అన్నీ ఉండవు. పొదుపు చేయని వారు ఎంత సంపాదించినా వ్యర్థమే. సోమరితనం మనిషికి అతిపెద్ద శత్రువు. క్రమశిక్షణ లేని ప్రతిభ వృధా అవుతుంది. నువ్వు చేసే పనిలో సమాజం నీకు గుర్తింపు తెస్తుంది. కష్టార్జితం మాత్రమే నీకు శాశ్వత తృప్తినిస్తుంది. కష్టపడకుండా వచ్చే సొమ్ము ఎప్పటికీ నిలవదు. పేదరికం నేర్పిన పాఠాలు ఏ చదువు నేర్పలేదు. ఓటమి జీవితంలో భాగమే. ఓడిపోకపోతే ఏమీ నేర్చుకోలేరు. ఏమీ నేర్చుకోలేకపోతే ఎప్పటికీ మారరు. చాలా సంబంధాలు తగుల వల్ల కాదు, మౌనం వల్లే ముగిసిపోతాయి. జీవితంలో ప్రతి పరిస్థితి తాత్కాలికమే. బాగున్నప్పుడు దాన్ని పూర్తిగా ఆస్వాదించాలి. బాగున్నప్పుడు అది శాశ్వతం కాదని, మంచి సమయం వస్తుందని ఎదురు చూడాలి. ఎవరో గుర్తించలేదని మీ ప్రయాణాన్ని ఆపకండి. మీ ప్రయత్నాన్ని చూసి గర్వపడండి. ముందడుగు వేయండి. మీరెంత నిజాయితీగా కష్టపడుతున్నారో మీ మనస్సాక్షికి తెలిస్తే చాలు. ఇతరుల సర్టిఫికెట్లు మీ విలువను నిర్ణయించలేవు. మీ శ్రమ వృధా పోదు. సరైన సమయంలో దానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. చీకటి ఎంత దట్టంగా ఉన్నా ఉదయం కాక మానదు. కొన్నిసార్లు మీ శ్రమకు తగిన గుర్తింపు రావటానికి సమయం పట్టవచ్చు. మీ అంతర్గత ఎదుగుదలే భవిష్యత్తులో మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. విజయం వెనక ఎన్నో నిద్రలేని రాత్రులుంటాయి. నీ పూర్తి సామర్థ్యంతో పోరాడితే గెలుపు సలాం కొడుతుంది. నిన్నెవరూ గుర్తించలేదని బాధపడకు. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు అందరూ నిద్రపోవచ్చు, కానీ సూర్యుడు తన ప్రకాశాన్ని ఆపడు. నువ్వు చేసే పనిలో నిజాయితీ ఉంటే ఈరోజు కాకపోయినా రేపు ప్రపంచమే నీ వైపు తిరిగి చూస్తుంది. నీ పనిని నువ్వు నమ్ము. కాలమే నీకు కిరీటం తొడుగుతుంది. నువ్వు చేసే మంచిని ఎవరు గుర్తించలేదని ఎప్పుడూ బాధపడకు. ఉదయించే సూర్యుని చూసి చాలామంది ఇంకా నిద్రపోతూనే ఉంటారు. అయినా సూర్యుడు తన కర్తవ్యాన్ని ఆపడు. నీ కష్టాన్ని లోకం గుర్తించకపోయినా నీ ఆత్మవిశ్వాసమే నీకు గుర్తింపు తెస్తుంది. నీ శ్రమ ఎప్పటికీ వృధా కాదు. నీ విలువ నీకు తెలిస్తే చాలు. నీ విలువ నీకు తెలుసా? ప్రపంచం నిన్ను ఎలా చూస్తుందో కాదు, నువ్వు నిన్ను ఎలా చూసుకుంటున్నావో అదే నీ స్థాయి. నిన్ను తక్కువగా చూసే వాళ్ళ కోసం మారిపోవద్దు. నిన్ను నువ్వు గౌరవించుకోవాలి. నీ విలువను ఎవరు చెప్పవలసిన అవసరం లేదు. నీ పని నీ విలువ చెబుతుంది. మాటతో కాదు, నిన్ను చిన్నచూపు చూసేవాళ్ళు ఒకరోజు ఆశ్చర్యపోతారు. నీ సహనం, నీ శ్రమ, నీ నిజమైన బలం ఫలితాలతో నిరూపించు. సూర్యుడు మేఘాల వెనుక దాగి ఉన్నంత మాత్రాన తన ఉనికిని కోల్పోరు. నీ సమయం వచ్చినప్పుడు నీ విలువేంటో అందరికీ తెలుస్తుంది. అద్దానికి రంగులద్దే నైపుణ్యం ఉండొచ్చు, కానీ నిజమైన విలువను చూపే శక్తి కేవలం కంటికి మాత్రమే ఉంటుంది. మీ విలువ తెలియని వారిని చూసి బాధపడకండి. వారి కంటి చూపు లోపం, అది మీ తప్పు కాదు. వజ్రం విలువ గులకరాలతో ఆడుకునే వారికి ఎలాగూ తెలియదు. అలాగని వజ్రం తన కాంతిని కోల్పోదు. నీ విలువ నీ ప్రతిభలో మరియు నీ నైతికతలో ఉంటుంది. అది అర్థం చేసుకోలేని వారి ఆలోచనలో కాదు. చీకటిలో ఉన్న రత్నం విలువ తగ్గదు. ఒక వజ్రం బురదలో ఉన్న చీకటిలో ఉన్న దాని విలువ తగ్గదు. అలాగే సమాజం నిన్ను గుర్తించినంత మాత్రాన నీలోని ప్రతిభ, నీ విలువ ఎప్పటికీ తగ్గిపోవు. నీ గుర్తింపు నీతోనే మొదలవ్వాలి. నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. లోకం నిన్ను మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను నువ్వు గర్వంగా చూసుకునేలా జీవిస్తే చాలు. కొన్నిసార్లు నీకు నువ్వే భుజం తట్టుకోవాలి. ఎందుకంటే తట్టేవారి కంటే నెట్టేవారు ఎక్కువ ఈ లోకంలో. కొన్నిసార్లు నీకు నువ్వే ఓదార్చుకోవాలి. ఎందుకంటే ఓదార్చేవారి కంటే
మార్చేవారు ఎక్కువ ఈ లోకంలో. కొన్నిసార్లు నీకు నువ్వే నవ్వించుకోవాలి. ఎందుకంటే నవ్వించే వారికంటే నవ్వుల పాలు చేసేవారు ఎక్కువ ఈ లోకంలో. జీవితం ఒక అద్దంలా నీ ముందుంటుంది. నువ్వెలా చూస్తే అది నీకు తిరిగి కనిపిస్తుంది. చిన్న బాధలను పెద్దవిగా భావిస్తే జీవితం భారంగా మారుతుంది. చిన్న ఆనందాలను గమనిస్తే జీవితం వెలుగులతో నిండిపోతుంది. నీ ఆలోచనలు నీ ప్రపంచాన్ని నిర్మిస్తాయి. నువ్వు నమ్మితే నిజంగా మారుతుంది. గతాన్ని పట్టుకుని ఏడవాలా లేక పాఠం నేర్చుకుని ముందుకు సాగాలా అనేది నీ నిర్ణయం. కాబట్టి ప్రతి క్షణాన్ని సంతోషంగా స్వీకరించు. ఎందుకంటే నీ జీవిత రూపం నీ చేతుల్లోనే ఉంది. నిశ్శబ్దంగా శ్రమించు. నువ్వు చేసే మంచి పని నలుగురికి తెలియాలని ఆరాటపడకు. పునాది రాయి ఎవరికీ కనిపించదు, కానీ భవనమంతటిని మోసేది అదే. సూర్యుడిని మేఘాలు ఎంతసేపు ఆపగలవు? పొద్దున్నే సూర్యుడు ఉదయించినప్పుడు మేఘాలు అడ్డుపడవచ్చు, కానీ సూర్యుడి ప్రకాశాన్ని శాశ్వతంగా దాచలేవు. నీ సమయం వచ్చినప్పుడు నీ ప్రతిభ ప్రపంచానికి ఖచ్చితంగా తెలుస్తుంది. విత్తనం భూమిలోనే దాగుంటుంది. ఒక విత్తనం మట్టిలో కలిసిపోయినప్పుడు ఎవరూ చూడరు, కానీ అది మహావృక్షమై అందరికీ నీడనిచ్చినప్పుడు అందరూ గుర్తిస్తారు. అంతవరకు ఓపిక పట్టు. కాలమే సమాధానం చెబుతుంది. నేడు నిన్ను నిర్లక్ష్యం చేసిన వారే రేపు నీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. నీ ప్రయాణాన్ని ఆపకు. అవసరం ఉన్నప్పుడు మాత్రమే గుర్తించడం లోక సహజం. కాబట్టి ఇతరుల గుర్తింపు కోసం నీ సంతోషాన్ని, మానసిక ప్రశాంతతను పాడు చేసుకోకు. నువ్వు పడే కష్టం, చేసే మంచి పని మనుషులు గుర్తించకపోవచ్చు, కానీ నిన్ను సృష్టించిన భగవంతుడు అన్నీ గమనిస్తూనే ఉంటాడు. దానికి తగ్గ ప్రతిఫలం సరైన సమయంలో లభిస్తుంది. వేరొకరి ప్రశంసల కోసం కాకుండా నీ ఆత్మ సంతృప్తి కోసం పనిచేయి. నువ్వు చేసే పని నీకు సంతోషాన్ని ఇస్తే అదే నీకు అసలైన సంతృప్తి. మనుషుల చప్పట్లు తాత్కాలికం, కానీ నీ కష్టం వల్ల నువ్వు సాధించే వ్యక్తిత్వం శాశ్వతం. నిన్ను నువ్వు నమ్ముకోవాలి. ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. మౌనం మరియు దూరం. మాటకి విలువలేని చోట మౌనంగా ఉండటం ఉత్తమం. మనిషికి విలువలేని చోట దూరం జరగటం మంచిది. అతిగా అందుబాటులో ఉంటే ఎంతటి గొప్ప వస్తువుకైనా విలువ తగ్గుతుంది. అందుకే కొన్నిసార్లు దూరం పాటించడమే సరైన సమాధానం. నిన్ను తక్కువగా చూసే చోట నీ ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి నిలబడవలసిన అవసరం లేదు. ఎవరి కోసమో నీ ప్రాధాన్యతలను మార్చుకోకు. నీకంటూ ఒక ప్రత్యేకత ఉంది. దాన్ని గుర్తించే రోజు ప్రతి ఒక్కరికి వస్తుంది. నిన్ను నువ్వు ప్రేమించు. ఇతరుల ప్రశంసల కోసం ఎదురు చూడటం ఆపేసి మీ విజయాలను మీరే అభినందించుకోండి. దేవుడిచ్చి నీ జీవితంలో మీ మనశ్శాంతిని దెబ్బతీసే వ్యక్తులకు, మాటలకు దూరంగా ఉండటానికి మీకంటూ కొన్ని సరిహద్దులు నిర్మించుకోండి. చీకటి శాశ్వతం కాదు. ఆశ అనే వెలుగు ఉంటే ప్రతి మార్గం ప్రకాశిస్తుంది. అనుమానాల్లో నిలిచిపోవటం కంటే ఒక చిన్న అడుగు ముందుకు వేయటం మంచిది. ఎందుకంటే భయం ఆలోచనలను పెంచుతుంది, కానీ చర్య విజయానికి దారి చూపుతుంది. నిన్నటి తప్పులు ఈరోజు పాఠాలుగా నేర్చుకోవాలి. ఈరోజు ప్రయత్నాలు రేపటి విజయాలుగా మార్చుకోవాలి. మీ ఆలోచనలు మంచివైతే అడుగులు ఎప్పుడూ సరైన మార్గంలోనే పడతాయి. ఇతరులపై గెలవటం కన్నా మీ బలహీనతలను గెలవటం గొప్ప విషయం. ఆలోచించకుండా కోప్పడి అనాలోచితంగా మాట్లాడేవాళ్ళు ఎప్పటికీ గొప్పవారు కారు. కోపాన్ని అదుపులో ఉంచుకొని సందర్భాన్ని బట్టి మాట్లాడేవారే గొప్పవారు. క్షమించటం బలహీనత కాదు, మనశ్శాంతిని కాపాడుకునే అత్యంత గొప్ప లక్షణం. సమాజంలో చాలామంది మనుషులు నీ గుణానికి ఇచ్చే విలువ కన్నా నీ దగ్గరున్న డబ్బుకే ఎక్కువ విలువిస్తారు. నమ్మకం అనేది అద్దం లాంటిది. ఒకసారి పగిలితే మళ్ళీ మునుపటిలా అతికించటం అసాధ్యం. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే
నీతో ఉండే నిజమైన స్నేహితులెవరో, నిన్ను వదిలేసి వెళ్ళేవారెవరో తెలుస్తుంది. గడిచిన కాలం మరియు నోటికుంట వచ్చిన మాటను ఎప్పటికీ వెనక్కి తీసుకోలేరు. ఓటమి అనేది జీవితం ముగిసిపోవటం కాదు, అది ఒక కొత్త పాఠం నేర్చుకోవటానికి ప్రకృతి ఇచ్చే అవకాశం. కాలంతో పాటు మారటం నేర్చుకోవాలి. మారటానికి నిరాకరిస్తే జీవితంలో వెనుకబడిపోతారు. ఇతరులపై అతిగా అంచనాలు పెట్టుకోవటం తగ్గించుకుంటే జీవితంలో సగం బాధలు మాయమవుతాయి. కొన్నిసార్లు మాట్లాడి వాదించటం కంటే మౌనంగా ఉండటమే పెద్ద సమస్యలను సైతం దూరం చేస్తుంది. ఉన్నదానితో తృప్తి చెందటం నేర్చుకున్నప్పుడే మనిషికి నిజమైన సంతోషం, ప్రశాంతత లభిస్తాయి. గుర్తింపు కంటే ఎదుగుదల ముఖ్యం. అనుభవం, ఇతరుల ప్రశంసలు తాత్కాలికం. మీరు పడే కష్టం వల్ల మీలో నైపుణ్యం, అనుభవం పెరుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.